హల్లెలూయా. మరి 23వ కీర్తన గురించి మనం అందరం ఇంత చెప్పుకున్నాం. హల్లెలూయా. మరి అదంతా చాలా అందరికీ తెలిసిన కీర్తన. హల్లెలూయా. అలాగే 24వ కీర్తన కూడా అందరికీ తెలియవలసిన కీర్తన. దేవుని స్తోత్రం. దేవుని వాక్యము వెల్లడవుడి చేతంట వెలుగు కలుగుతుంట. హల్లెలూయా. దేవుడు వాక్యం ఎక్కడ ఉందో అక్కడ వెలుగు కలుగుతుంది, అక్కడ జ్ఞానం ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఎందుకు ఈ కీర్తన మంచి కీర్తన అని చెప్తున్నానంటే, హల్లెలూయా, మరి దేవుడు వాక్యము, మరి దేవుడు సృష్టికర్తని, యేసుప్రభు సృష్టికర్తని. హల్లెలూయా. ఆయనే ఈ సర్వలోకానికి అధికారాన్ని. ఈ లోకంలో ఉన్నటువంటి సూర్యచంద్రుల నక్షత్రాలు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి సముద్రాలు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి కొండలు కానీ, ఈ లోకంలో సృష్టి యావత్తు కూడా ఆయనదేనని రాయబడింది. హల్లెలూయా. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు యెహోవాదని రాయబడి ఉంది. దేవుని మహిమ కలుగును గాక. ముఖ్యంగా ఈ కీర్తనలో మనం చెప్పుకోదలసినటువంటి విషయం ఏంటంటే, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఆయన సముద్రమును దాని సముద్రాల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలం మీద దాన్ని స్థిరపరచును. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు సముద్రం మీద అంటే నిజంగా భూమికి పునాది వేయడం కానీ, అలాగే ప్రవాహ జలాల మీద దాన్ని స్థిరపరచడు. దేవుని మహిమ కలిగిన కానీ ఎంత ఆశ్చర్యకరుడు చూడండి. ఏంటంటే ఈ మేఘాలు నీటిని ఎవరైనా మూట కట్టగలరా? నూనెని ఎవరైనా అరిచేతిలో పెట్టుకుని ఉంచుకోగలరా? హల్లెలూయా. నీటిని మూట కట్టాడు. మరి లేకపోతే ఆకాశంలో ఆ మేఘాల్లాగా ఉండడం ఏంటో, ఆ వర్షాలు కురియడం ఏంటో, అది భూమి మీద పడితే భూమి మళ్ళీ మనకు ధాన్యం ఇవ్వడం ఏంటో. హల్లెలూయా. ఎంత జ్ఞానం, ఎంత తెలివి, ఎంత బలం, ఎంత శక్తి. హల్లెలూయా. వివరించలేనంతటువంటి మితి లేని జ్ఞానం గల దేవుడు యేసుప్రభు. కాబట్టి అన్నింటిలోనే ఆయన గొప్పవాడే, పరిశుద్ధతలో మహనీయుడు, పూజనీయుడు. హల్లెలూయా. ఆయన సాటి అయిన వాడు ఎవరో లేడు. కాబట్టి ఆయన పైవాడు, ఐశ్వర్యవంతుడే, భాగ్యవంతుడే, మన కింద వారం. కాబట్టి దయచేసి మనం ఆయన పైన ఉన్నవాడు, మనం భూమి మీద నివసించేవారం. కాబట్టి ఆయన అన్నిట్లోనూ అధికుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, అత్యున్నతుడు. ఆయన కంటే గొప్పడు ఎవడో ఈ లోకంలో ఎవడలేడు. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎక్కదగిన వాడెవడో. సరే, అన్నింటిలో గొప్పడు యేసుప్రభువే. హల్లెలూయా. ఇప్పుడు 3వ వచనంలో ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎక్కదగిన వాడు ఎవడో ఒకటే ప్రశ్న వేసాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడు ఎవడో. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఈ ప్రశ్నకి జవాబు మన దగ్గర ఉందండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. యెహోవా పర్వతానికి ఎక్కదగిన వాడు ఎవడో, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడు ఎవడో. హల్లెలూయా. కాబట్టి వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయో, కపటంగా ప్రమాణం చేయకయో, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. హల్లెలూయా. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నొందును. ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎక్కదగిన వాడెవడో, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడో. హల్లెలూయా. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయో, కపటముగా ప్రమాణం చేయకయో, నిర్దోషమైన చేతిలో శుద్ధమైన హృదయము కలిగిన ఉండువాడే అని ఉంది. హల్లెలూయా. వాడు యెహోవా చేత ఆశీర్వాదం నొందునని ఉంది. యాకోబు దేవా నిన్ను వెతుకువారు అట్టివారే అని ఉంది. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఈ ప్రశ్నకి జవాబుగా ఈ వాక్యానికి మనం ఒకసారి గమనించుకుంటే, నిర్దోషమైన చేతులు ఎవరికి ఉన్నాయండి? ఈ లోకంలో నివసించే వాళ్ళు, పుట్టిన వాళ్ళు నిర్దోషమైన చేతులు కానీ శుద్ధమైన హృదయం ఎవరికైనా ఉంటుందండి? అసలు ఆ వ్యర్థమైన దాని మీద మనసు ఎట్టకుండా ఎవడున్నాడు? ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఆ మాట ఒకటి కూడా అనలేం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కపటంగా ప్రమాణం చేయడం అంటే ఏంటండి? కపటంగా ప్రమాణం చేయకుండా ఉండడంట. హల్లెలూయా. కపటంగా అంటే మోసం చేయడం. మోసం చేయలేనివాడు ఎవడున్నాడండి ఈ లోకంలో? అందరూ మోసం చేస్తున్నారు. మోసం చేయలేనివాడు ఎవడో లేడు. ఇంకా చూస్తుంటే, నేను కొన్ని విషయాలు చూస్తుంటే అబద్ధాలు ఆడి కూడా ఎక్కువైపోయారు ఈ మధ్యన. ఆ అబద్ధాలు కూడా చాలా ఈజీగా మాట్లాడుతున్నారు. దొంగతనాలు, మోసాలు, అబద్ధాలు, అక్రమాలు, అపవిత్రత. చిన్న పిల్లలండి,
ఆ డీజే కట్టుకుని ఆ డ్యాన్సులు ఆడుతున్నారు చూసాను. అసలు అపవిత్రమైన డ్యాన్సులు కడుతున్నారు. ఆడ 5 ఏళ్ళు కుర్రాడు దరిద్రంగా కట్టాడండి, నేను చూడలేక చచ్చిపోయాను. హల్లెలూయా. కాబట్టి అపవిత్రత ప్రపంచంలో ఎక్కడ చూసినా అపవిత్రత, అక్రమము, అవిధేయత, బలత్కారం, అపవిత్రత, సాతాన్ కార్యాలు అన్నీ ఉన్నాయి భూలోకంలో. హల్లెలూయా. కాబట్టి దయచేసి నా ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఎవరో ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎక్కగలుగుతాడు, ఎవడు ఆయన పరిశుద్ధ సన్నిధి దగ్గర నిలవగలుగుతాడు ఆలోచిస్తే ఈ భూలోకంలో ఎవడో లేడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరో పరలోక రాజ్యం వెళ్ళలేం. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోవాలంటే, హల్లెలూయా, యేసుక్రీస్తు దగ్గర శుద్ధ జలం ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి బల్లెంతో పొడిచినప్పుడు రక్తము నీరు కారింది. హల్లెలూయా. ఆ రక్తము నీరే మనిషిని పరిశుద్ధపరచగలదు. ఆయన గాయాలే మనిషి పాపాల కోసం ఆయన శిక్షించబడ్డాడు కాబట్టి ఆయన గాయాలు, ఆయన పరిశుద్ధ రక్తము మానవ యొక్క తలంపులు, ఆలోచనలు, హృదయాంతరంగంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని, మనుషుడు చేసిన ప్రతి పాపాన్ని కడగలిగిందే యేసుక్రీస్తు రక్తం ఒకటే. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని విశ్వసించామో, హల్లెలూయా, ఆయన పరిశుద్ధాత్మ మనలో నివాసం ఉండి మన బతుకు మార్చేద్దండి. హల్లెలూయా. మన ఆలోచనలు మార్చేద్ది, మన తలంపులు మార్చేద్ది, మన బతుకు మార్చేద్ది. హల్లెలూయా. ఇంకా అలా లేకుండా ఇంకా అబద్ధమే ఆడతానని అన్నావంటే నీలో మారు మనసు లేదు. నువ్వు ఆ యేసుప్రభు పరిశుద్ధ పర్వతం మీద ఎక్కలేవు, ఆయన సన్నిధిలో నిలవలేవు, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళలేవు. ఎందుకంటే ఆయన నమ్మి కూడా నువ్వు అబద్ధాన్ని బొంకడం కానీ, అబద్ధం అవలేలుగా ఆడేస్తున్నావు అన్నా, హల్లెలూయా, మోసం అవలేలుగా చేసేస్తున్నావు అన్నా, డంబంగా బతుకుతున్నావు అన్నా, హల్లెలూయా, సాతాను కార్యాలు నీలో ఉంటే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళలేవు. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటండి? యాకోబుకు ఇచ్చినటువంటి నిజమైన ఆశీర్వాదము వస్తు వాహనాలే కాదండి. హల్లెలూయా. నిజమైన ఆశీర్వాదం అంటే నీతి కలిగి ఉండడం, నీతి కలిగి జీవించడం. హల్లెలూయా. నీతి లేకపోతే దేవుని బిడ్డలని చెప్పుకోవద్దు. హల్లెలూయా. మనకి నీతి లేకపోతే బైబిల్ పట్టుకోవద్దు. హల్లెలూయా. నీతి లేకపోతే మందిరానికి వెళ్ళవద్దు. హల్లెలూయా. నీతిగా బతికితేనే నువ్వు క్రైస్తవుడు. హల్లెలూయా. నువ్వు యేసుప్రభు ద్వారా పొందిన నీతి యొక్క ఆశీర్వాదం ఏంటంటే నువ్వు అన్ని విషయాల్లో నమ్మకంగా, యథార్థంగా జీవించటమే. అలా జీవించలేకపోవడం, అలా యథార్థత లేకపోవడం, నీతి లేకపోవడం, పవిత్రత లేకపోవడం, నువ్వు దేవుడికి ఇష్టంగా అపనమ్మకస్తుడిగా బతకడం, అవిధేయుడిగా బతకడం, వాక్యానికి విరుద్ధంగా బతకడం, వాక్యానికి వ్యతిరేకంగా బతుకుతున్నావు అంటే నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుడికి మహిమ కలగదు, దేవుడికి మహిమ కలగని భక్తి చేయొద్దు. దేవుడు అంటండి వేషధారులైన, హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుడు అంట చూడండి, వేషధారులు మాత్రం అసలు ఒప్పుకోడండి. దేవుని మహిమ కలిగిన వేషలైనా లేకపోతే మరొక ఎవరైనా రక్షించబడతారంట, కానీ వేషధారులు క్రైస్తవంలో ఇప్పుడు వేషధారణ చాలామంది అయిపోతుంది. పైకి భక్తి పరులా కనపడుతున్నాం మనం అందరం. మన యేసుప్రభు రక్తంతో ఉతుక్కుని మన పాపాలు కడుక్కొని నీతిగా బతకవలసిన అవసరం ఉంది. అలా నీతిగా యథార్థంగా ఎవరిదైనా సరే, ఎవరైనా రుణం ఉంటే పట్టుకెళ్ళి ఇచ్చేయండి, ఎవడైనా మనం తీసుకుంటూ వదిలేయండి. హల్లెలూయా. కానీ ఒక్క విషయం, హల్లెలూయా, దేవుని మహిమ ఎవరిది దొంగిలించొద్దు. మనకు 10 ఆజ్ఞలు కూడా ఉన్నాయి. దేవుని మహిమ కలిగినగా అబద్ధం ఆడొద్దంటే అబద్ధం ఆడొద్దు. హల్లెలూయా. కాబట్టి రక్షణ పొందిన వాళ్ళకి తగినట్లుగా నడుచుకొని యేసును పోలి నడుచుకుంటేనే మన నిజమైన క్రైస్తవ్యం. యేసుక్రీస్తు మన భక్తిలో లేకపోయినా, మన జీవితంలో లేకపోయినా, యేసు ప్రభుని మనం అగపరచలేకపోతే ప్రపంచానికి మనకంటే దౌర్భాగ్యం ఎవరు ఉండడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎక్కాలన్నా, ఆయన పరిశుద్ధ సన్నిధిలో నిలవాలన్నా మొట్టమొదట మన హృదయంలోకి, మన గుమ్మాలు ఎత్తుకోవాలి. హల్లెలూయా. బాల సౌందర్యం కలిగిన యెహోవా మన హృదయంలోకి రావాలి. గుమ్మములారా మీ తలలు పైకెత్తండి అని ఉంది బైబిల్. 2 సార్లు రాసింది ఈ కీర్తన. హల్లెలూయా. కాబట్టి నిజమైన ఆశీర్వాదం అంటే, హల్లెలూయా, జేబు నిండా డబ్బులు ఉండడమో నిజమైన ఆశీర్వాదం అంటే, పరస నిండా డబ్బులు ఉండడమో, బంగారం దిగేసుకోవడమో నిజమైన ఆశీర్వాదం అంటే, సుఖమైన మంచాల మీద పడుకోవడమో, మంచి ఆహారం తినడమో, బిల్డింగులు కట్టుకోవడమో కాదు.
రూపాయి లేకపోయినా దేవుడి మీద విశ్వాసం ఉంచడం, హల్లెలూయా, ఇన్ని కష్టాల్లో ఉన్న దేవుణ్ణి విడవకపోవడం, హల్లెలూయా, ఇన్ని బాధల్లో ఉన్న దేవుణ్ణి విడవకపోవడం నిజమైనటువంటి క్రైస్తవ్యం అంటే. హల్లెలూయా, రూపాయి కూడా కకృతి పడకుండా యథార్థంగా నీతిగా బతకడమే నిజమైన క్రైస్తవ్యం. హల్లెలూయా, అట్టివారు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారు. గాడ్ బ్లెస్ యు.